everyone, good morning. Welcome back to my channel Nandi Telugu Vlogs. బ్రేక్ఫాస్ట్కి నేను వచ్చేసి మ్యాంగో రైస్ చేస్తున్నాను. నాకు మ్యాంగో రైస్ అంటే చాలా చాలా ఇష్టము. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను, కట్ చేసుకొని రైస్ కూడా ముందే పెట్టేశాను. ఇంకా ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని శనగగింజలు ఫస్ట్ వేయించుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేశాను. జీలకర్ర కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ముందుగానే నేను తురిమి పెట్టేసుకున్నాను మామిడికాయని. ఇది బెంగళూరు మామిడికాయ అంటారు. బెంగళూరు అంటే బెంగళూరులో పండేదని కాదు, ఆ మామిడికాయ పేరు బెంగళూరు కాయ అనేసి. దాన్ని బాగా తురిమి పెట్టేసుకున్నాను. ఈరోజు పాపం మా హస్బెండ్ హెల్ప్ చేశారు, తురిమిచ్చారు తనే. అప్పుడప్పుడు తనకి మూడ్ బాగుంటే తురిమిస్తారనమాట, మంచిగా ఉంటే. నెక్స్ట్ ఇలా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కలుపుకోవడానికి రెడీ అయిపోయింది. ఇంకా రైస్ని వచ్చేసి చల్లారి పెట్టుకున్నాను, దీంట్లో వేసి మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది మా ఇద్దరికి చాలా ఎక్కువ. ఇది మేమిద్దరం 2 టైమ్స్ తినేక అవుతుంది. కానీ ఇంత ఎక్కువ ఎందుకు చేశానంటే నేను ఈరోజు మొత్తం ఇంకా తింటూ ఉంటాను, స్నాక్స్ లాగా దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటాను. సో కలిపేసిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర కొంచెం యాడ్ చేసాను. కొత్తిమీర లేనిదే నాకు ఏ కర్రీస్, ఏ రెసిపీస్ నాకు ఇష్టం ఉండదు. ఇంతే, మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాము. యాక్చువల్లీ చాలా చాలా ఎక్కువ ఈ రైస్, కానీ చూడండి నేను ఎలా ఫినిష్ చేసేస్తానో, అస్సలు వేస్ట్ చేయను. ఈరోజు మ్యాంగో వచ్చేసి ఇంకా కొంచెం పుల్లగా ఉంది. సో టేస్ట్ సూపర్గా ఉంది. లాస్ట్ టైం చేసినప్పుడు అంత అంత అంటే దీనంత టేస్ట్ లేదు. ఈసారి ఇంకా చాలా బాగుంది. ఇంకా అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. లెమన్ రైస్ కానీ మ్యాంగో రైస్ కానీ చేసిన రోజు నాకు ఇంకా అది నాన్ వెజ్తో ఈక్వల్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చాలా యమ్మీగా నేను వచ్చేసి మ్యాంగో రైస్ చేశాను. నాకు మ్యాంగో రైస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టము. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చిందనమాట, కాలేజ్ డేస్లో అలా అంతా స్టడీస్లో బిజీ, అంతేం లేదు. కొంచెం అప్పుడు బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మ్యాంగో రైస్ తినాలి అట్లంతా అనిపిస్తూ ఉంటుంది. మ్యాంగో రైస్ చాలా చాలా ఇష్టం. మ్యాంగో చట్నీ ఇంకా సంగటితో తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అదంతా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అంతా నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చేసుకొని తింటూ ఉంటే చిన్నప్పుడు వచ్చేసి మనకి చేసి పెట్టేటప్పుడు దాని విలువ తెలియకుండా అనింది అనేసి తెలుస్తుంటుంది. నెక్స్ట్ మ్యాంగో రైస్ నేను ఈరోజు చాలా ఎక్కువ క్వాంటిటీ చేశాను. అంటే మ్యాంగోస్ చూస్తే నాకు రైస్ ఇంకా ఎక్కువ చేసి పెట్టుకుందాము, మళ్ళీ ఈరోజు అంతా తింటూ ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంక ఈరోజు అంతా నేను అన్హెల్తీ ఫుడ్ స్నాక్స్ ఏం టచ్ చేయను. నాకు ఆకలి వేసినప్పుడల్లా అదే కొద్దిగా రైస్ తినేస్తూ ఉంటాను, అలా చేస్తుంటాను. ఇంకా చాలా రైస్ అలానే మిగిలిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్కి నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం చేయాలి అనేసి. జస్ట్ తింటూ నేను న్యూస్ చూస్తుంటే, అంటే న్యూస్లో వచ్చేసి కొన్ని చూపిస్తున్నారు అనమాట. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింటారు కదా, జస్ట్ 1 మంత్ ముందు, 2 మంత్స్ ముందు వాళ్ళు ఇంకా చెప్పాలంటే సలూన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కొనేసింటారు. వాళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, అలా ఉంటుంది. ఇంకా వాళ్ళ బిజినెస్ గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది. అంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టు అయితే నేమ్ అందరికి తెలుస్తుంది, వీళ్ళు ఇంకా ఎవరికి తెలియకుండా ఉంటుంది. అంటే చాలా లాస్లోకి వెళ్తుంటారు, వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసింటారు, వాళ్ళకి రెంట్స్ పే చేయడానికి మనీ ఉండదు. ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. చాలా బాధగా ఉంది. అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయే వాళ్ళకే ప్రాబ్లము. నెక్స్ట్ చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్తో బిజినెస్ చేస్తూ ఉంటారు, అవి ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ అట్లాంటివన్నీ, అవి వాళ్ళకు కూడా చాలా లాస్ వస్తుంది. వాళ్ళంతా న్యూస్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నారనమాట, మేము ఉన్న మనీ అంతా దీనికే ఇన్వెస్ట్ చేసాము, రెంట్స్ పే చేయడానికి లేదు అనేసి. అలాంటివన్నీ చాలా పాపం అనిపిస్తుంది. తొందరగా ఇదంతా సెటిల్ డౌన్ అయిపోయి మళ్ళీ మనకి వచ్చేసి పాతలాగా మంచిగా ఉండాలి అనేసి అనుకుంటుండండి. ఇంకా చాలా స్టెప్స్గా చాలా బాగుంది, చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. నేను చేసేదానికి చాలా సింపుల్ అనమాట. నేను ఏం చేస్తానంటే నైట్ ఇక్కడ టై చేస్తాను హెయిర్ మొత్తం తీసుకొని, మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసాక మళ్ళీ తీస్తాను. జస్ట్ ఇంకా చెప్పాలంటే వీడియో చేసే ముందే తీస్తాను, అప్పుడు బాగా ఇలా కనిపిస్తుంది. ఇలా మనకి ఎంతవరకు ఉంటుందంటే ఒక 4-5 అవర్స్ ఇలానే స్టెప్స్గా లేస్గా ఉంటుంది. ఒక 4-5 అవర్స్ ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం అలా చేసుకోవాలంటే. ముందు అలా అలవాటు ఉన్నింది, అదే అలానే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. చాలా బాగుంది కదా. కుక్ చేసేటప్పుడు చేయను అనమాట. కుక్ చేసేటప్పుడు ఫ్రీ హెయిర్ వదిలేస్తే మళ్ళీ అదంతా వంటలో పడితే మళ్ళీ బాగుండదు. అందుకే కుక్ చేసేటప్పుడు మొత్తం టై చేసి పెట్టేసుకుంటాను. వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తీసేస్తాను. నాకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఈ టీషర్ట్ మీరు గెస్ట్ చేయండి, ఏదన్నా మూవీలో చూసారేమో. ఏ మూవీలో అంటే నేనే చెప్తాను. అర్జున్ రెడ్డి మూవీలో అర్జున్ రెడ్డి వచ్చేసి స్టార్టింగ్లో వేసుకుంటారు ఈ టీషర్ట్, వేసుకొని పైన ఒక స్వెటర్ లాగా వేసుకుంటారు. సేమ్ అదే టీషర్ట్ అనమాట.
నాకు ఆ మూవీ చూసినప్పటికి ముందే నా దగ్గర ఈ టీషర్ట్ ఉంది. నా దగ్గర కాదు, మా హస్బెండ్ దగ్గర తన టీషర్ట్. నాకు జెంట్స్ టీషర్ట్స్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. అందులో మా హస్బెండ్ అంటే చాలా ఇష్టము. తను మంచి మంచి క్వాలిటీవి, చాలా మంచి డిజైన్, అంటే తను సెలెక్ట్ చేసేటివన్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అందరిలాగా ఉండకుండా కొద్దిగా డిఫరెంట్ కలర్స్, కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో తను ఏదైనా యూజ్ చేయకుండా ఒక 1 month అలానే పెట్టేస్తే ఇంకా అది నా అకౌంట్లోకి వచ్చేస్తుంది ఆ టీషర్ట్. నేను మోస్ట్లీ వచ్చేసి అంటే ఇంట్లో డైలీ వేర్కి అలా వేసుకునేకి నేను అంత ఎక్కువ షాపింగ్ చేయను. చాలా రేరు. జివామీలో కొద్దిగా షాపింగ్ చేస్తూ ఉంటాను. అన్నిటికన్నా నేను వచ్చేసి మా హస్బెండ్ వే వచ్చి యూజ్ చేసుకుంటుంటాను. చాలా బాగుంటాయి క్లాత్ క్వాలిటీ సూపర్గా ఉంటాయి. తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను తనవే తీసుకుంటూ ఉంటాను. నా స్కిన్ చూడండి చాలా క్లియర్గా ఉంది. యాక్చువల్లీ నేను ఈవినింగ్ ఏం చేశానంటే మిల్క్ ఫేషియల్ చేశాను. అది నేను సపరేట్ వీడియో కూడా నిన్న ఈవినింగే పోస్ట్ చేశాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొద్దిగా ఫ్రీగా లేజీగా ఉంటారు కదా, అది చాలా ఈజీ అనేసి. సో చేసినప్పటి నుంచి స్కిన్ చాలా క్లీన్గా అనిపిస్తుంది. డిఫరెంట్ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు మిల్కే చేయండి లేదా ఎప్పుడు వచ్చేసి పసుపు ఇది పూసుకోవాలి అట్లంతా చెప్పను. మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాంతో మనం వచ్చేసి మన స్కిన్ని మనం నీట్గా పెట్టుకోవడానికి, మంచిగా పెట్టుకోవడానికి చూడాలి. మన బాడీని మనం ఇష్టపడాలి. అప్పుడే వచ్చేసి మనం హ్యాపీగా ఉంటాము. అది మనం లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, వైట్గా ఉన్నా, బ్లాక్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం ఇంకా మంచిగా చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అదే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నేను సెల్ఫ్ కేర్ చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నన్ను నేను హ్యాపీగా పెట్టుకోవడానికి చాలా 100% ట్రై చేస్తూ ఉంటాను. అలా ఉంటేనే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మనం చాలా హ్యాపీగా ఉంటాం. లైఫ్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్టలన్నీ వాష్ చేసి ఇంకా మిద్ది పైన ఆరేసాము. వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. కొద్దిసేపు సరే ఎండగా ఉంది అనేసి వేసాము. వర్షం వస్తే చూస్తూ ఉందాం అనేసి. కానీ చాలా చల్లగా ఉంది క్లైమేట్. చూడడానికి వర్షం వచ్చేలాగే అనిపిస్తూ ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను బెండకాయ కూర, ఇంకా ఈరోజు రాగి సంగటి చేయాలనుకుంటున్నాను. కొంచెం హెల్తీగా ఉంటుంది కదా రాగి సంగటి. అది కాక బాడీని బాగా కూల్ చేస్తుంది. ఎక్కువ చేస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ. ఎందుకంటే ఈరోజు చేసింది నేను వచ్చేసి నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మనం జస్ట్ మజ్జిగ సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగితే చాలా సూపర్గా ఉంటుంది. దాంట్లో చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అందుకనేసి ఈరోజు రాగి సంగటి చేస్తున్నాను. ఇంకా బెండకాయ కర్రీ వచ్చేసి కొంచెం గ్రేవీగా చేద్దాం అనుకున్నాను. గ్రేవీగా కొద్దిగా పులుసులాగా చేద్దామనేసి మా హస్బెండ్ వద్దని చెప్పేశారు. ఇంకా సరే అని నార్మల్గానే చేస్తున్నాను. తనకి అలా పులుసులాగా చేస్తే ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఇంకా అలానే చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇది నేను వచ్చేసి నాకు ముందంతా తెలీదు దీని గురించి. కానీ ఇక్కడ బెంగళూరులో ఎక్కడ చూసినా షాప్స్లో ఇది ఉంటుంది, మక్కానా అనేసి. ఇలా వస్తుంది మనకి, పాప్కార్న్ లాగా ఉంటుంది చూడ్డానికి. ఇదేమంటే నేను దీన్ని ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. నేను ఒకసారి ఫుడ్ హాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఫుడ్ హాల్లో ఫస్ట్ టైం నేను ట్రై చేసింది. దాంట్లో వచ్చేసి పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగాను ఇదేమైనా కర్రీ చేయాలా ఏంటి అనేసి. వాళ్ళు వచ్చి లేదు డైరెక్ట్గా అలానే తినొచ్చు అని చెప్పారు. కానీ మొన్న నేను ఆర్గానిక్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలా ఉన్నాయి. ఇది ప్లెయిన్ ఉంది. ఇది ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ ఇది హెల్తీ డైట్ ఫర్ డయాబెటీస్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి 100% కొలెస్ట్రాల్ ఫ్రీ అని ఉంది. సో మనకి ఆకలి వేసినప్పుడు స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు మనము ఇలాంటివి తినొచ్చు, ఇలా కొలెస్ట్రాల్ లేనవి. సో ఇలాంటివి తింటే ఇవి ఎక్కువ క్వాంటిటీ కూడా ఉంటుంది. ప్లస్ తింటూ ఉంటే మనకు కొద్దిగా చాలాసేపు తింటూ ఉండొచ్చు, అలా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 140 రూపీస్ పడింది. ఆర్గానిక్ షాప్లో తీసుకున్నాం కాబట్టి 140 పడింది. బయట తీసుకుని ఇంకా కొంచెం తక్కువ పడింది. ఇది ఏం చేస్తారో కూడా నాకు ఇప్పుడు తెలీదు. ఇది డైరెక్ట్గా తినాలా లేదా కర్రీ చేయాలా ఏమైనా చేయాలని కూడా తెలీదు. నేను దాన్ని సర్చ్ చేసి ఎలా దీన్ని ప్రిపేర్ చేయాలి అనేసి మళ్ళీ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకొకటి తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మైలో. సో ఈ 2 తీసుకున్నాను. ఇది మైలో ఎలా అంటే మనం జస్ట్ ముందు మైలో డ్రింక్స్ తీసుకునే వాళ్ళం అనమాట. అంటే మనకు ఫ్రూటీ అలా అంతా ఎలా వస్తుందో అలా వస్తుంది. ఒక స్ట్రా ఇస్తారు, అలా తీసుకునేవాళ్ళం. కానీ ఈసారి మేమే ప్రిపేర్ చేసుకోవాలనేసి తెచ్చుకున్నాం. దీన్ని మిల్క్లో యాడ్ చేసేసుకొని తాగడమే. ఇది కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా ట్రై చేయాలి. సో ఇది ఎక్కువ మా హస్బెండ్ తాగుతూ ఉంటారు. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఫ్లేవరు సూపర్గా ఉంటుంది. ఇది నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ 2 నేనేం చేయట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. వచ్చేసి
వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ తీసుకున్నాను. అవన్నీ ఏం ఓపెన్ చేయలేదు, అలానే పెట్టేసాను. ఎందుకంటే ఒక 1 వీక్ దాన్ని నేను టచ్ చేయను. ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రం తీసుకొని వాష్ చేసి అవన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో సర్ది పెట్టేసాను. మిగతావన్నీ అంటే ఏవైతే బయట ఉన్న చెడిపోవు అట్లాంటివన్నీ అలానే పెట్టేసాను. హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఈసారి హ్యాండ్ గ్లౌజెస్ వచ్చేసి కాటన్వి తీసుకున్నాను. అంటే బయట వెళ్ళి మనం ఏమైనా తీసుకోవాలన్నప్పుడు ప్రతిసారి శానిటైజర్ అప్లై చేస్తుంటే స్కిన్ కూడా పాడవుతుంది. అందుకనే సేమ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ వరకు వస్తాయి ఆ గ్లౌజెస్. సో ఆ గ్లౌజెస్ తీసుకున్నాను. బయట వెళ్ళేటప్పుడు జస్ట్ ఆ గ్లౌజెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకో గ్లౌజెస్ కూడా తీసుకున్నాను. వెజల్స్ వాష్ చేసేటప్పుడు పాత్రలంతా కడిగేటప్పుడు ఏమవుతుందంటే నా స్కిన్ చాలా రఫ్ అయిపోతుంది. యాక్చువల్లీ నాది హ్యాండ్స్కి వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది. కానీ ఎక్కువ నేను వచ్చేసి ప్రిల్ నెక్స్ట్ అవన్నీ టచ్ చేయడం వల్ల, పాత్రలు వాష్ చేయడం వల్ల కొన్ని టైమ్స్ ఎక్కువ రఫ్ అయిపోతుంది. సో అలా రఫ్ అవ్వకుండా ఉండడానికి ఆ గ్లౌజెస్ వేసుకొని మనం వెజల్స్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా కాదు, ఇంకా 1 వీక్ తర్వాత చేసే వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అవి ఏం నేను టచ్ చేయట్లేదు, అలానే పక్కన పెట్టేసాను. బెండకాయ కూర చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టొమాటో వేసేసాను. ఇది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత, కొద్దిగా మెత్తగా అయిన తర్వాత, సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బెండకాయలు ఆల్రెడీ కట్ చేసేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్కి ఇలానే ఇష్టం అనమాట. తనకి చింతపండు వేస్తే అంతగా ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకే ఇలా చింతపండుకి బదులు నేను టొమాటోస్ వచ్చేసి ఒక 4 టొమాటోస్ని కట్ చేసి వేసేసాను. ఇంకా కొద్దిసేపు ఇది కూడా బెండకాయ అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు అలానే పెట్టేస్తున్నాను. కొద్దిగా బాగా ఉడికేంత వరకు నేను దీంట్లో ఏవి వేయను. అంటే ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి అలాంటివి ఏం వేయట్లేదు. నాది ఒక డిఫరెంట్ స్టైల్ కర్రీ అనమాట. కర్రీ ఇంకా రెడీ అవుతుంది. బట్టలు ఆరేసాను కదా, చాలా కూల్గా ఉంది. అసలు వర్షం పడేలాగా ఉంది. చాలా ఎక్కువ బట్టలు ఈరోజు వాష్ చేసి ఆరేసాము. అది ఎండ రావట్లేదు, వర్షం రావట్లేదు, అంటే మీడియంగా ఉంది. కొద్దిగా చల్లగా అలా గాలి ఎక్కువ వస్తుంది. అట్లీస్ట్ గాలి కన్నా ఆరిపోతే సరిపోతుంది. కుక్ చేసేటప్పుడు ఇంకా పక్కన బౌల్లో, చిన్న బౌల్లో మ్యాంగో రైస్ పెట్టుకున్నాను, అది తింటూ ఉంటాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ వరకు అలానే తింటూ ఉంటాను. సూపర్గా ఉన్నది, చాలా ఇష్టం. అసలు చాలా స్పైసీగా చేసుకున్నాను, చిల్లీస్ ఎక్కువ యాడ్ చేశాను, చాలా స్పైసీగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి, కొంచెం గరం మసాలా వేసేసి కొద్దిసేపు అలానే వచ్చేసి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. సైడ్ వచ్చేసి నేను ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. రైస్ బాగా మెత్తగా ఉడికిచ్చేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం రాగి పిండి వేసేసుకొని కలిపేస్తున్నాను. అందరూ ఇలానే చేస్తారా లేకపోతే అంటే వేరేలా చేస్తారో తెలీదు. నేను ఫస్ట్ అన్నం బాగా ఉడికిచ్చేసిన తర్వాత రాగి పిండి వేసేసి అది కలిపేస్తాను. నెక్స్ట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాను. అలా చేస్తాను. మాకిద్దరికే కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కానీ ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి మంచిగా ఉంటుంది. అందుకనేసి ఇలా చేస్తున్నాను. ఉత్త రాగి సంగటి నెక్స్ట్ కర్రీ ఏం తింటాము అనేసి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ ఒకటి ఎగ్ పెట్టంగానే పగిలిపోయిందనమాట. నేను ఎప్పుడు ఇట్లా చేస్తుంటాను. నాకు కిచెన్లో ఎక్కువసేపు ఉండడం ఇష్టము. ఎందుకంటే తినేటివన్నీ కిచెన్లోనే ఉంటాయి కాబట్టి కుక్ చేస్తూనే వచ్చేసి మళ్ళీ స్వీట్స్ తింటున్నాను. ఇవి 100% న్యాచురల్ ట్రెడిషనల్ కోకోనట్ స్వీట్స్. చాలా సూపర్గా ఉన్నాయి. దీంట్లో చాలా న్యాచురల్గా ఉంటుంది మనకి తినేటప్పుడే. ప్యాకింగ్ అంతా చాలా సూపర్గా ఇస్తారు. చూడండి ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. కానీ ఇది గాలిపోకుండా నీట్గా పెట్టుకుంటేనే స్వీట్స్ బాగుంటాయి. సో ఇది 160 రూపీస్ పడింది మాకి. ఆల్మోస్ట్ 15 స్వీట్స్ అలా వచ్చింది. చాలా సూపర్గా ఉన్నింది. ఇంకా తినేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అంటే ఎక్కువ అనిపించదు. ముందు ఎక్కువ కాంతి స్వీట్స్ తినేదాన్ని. కాంతి స్వీట్స్ నాకు అస్సలు నచ్చడం లేదు. ఇవి అంటే ఆర్గానిక్ షాప్లో తింటున్నప్పటి నుంచి నాకు కాంతివి అస్సలు నచ్చవు. చూడండి ఇందులో నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, హెల్తీ అండ్ సేఫ్ అనేసి ఉంది. సో అందుకే నాకు చాలా ఇష్టము తినడము స్వీట్స్. ఇంకా తినేసి తింటూనే కుక్ చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ మ్యాంగో రైస్ తిన్నాను, ఇంకా స్వీట్స్ తిన్నాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంటే ఒక 3కి 4కి అలా మా హస్బెండ్ వచ్చేసి మైలో డ్రింక్ చేస్తున్నారు. మామూలుగా మైలో డ్రింక్ వచ్చేసి 30 లేదా 35 రూపీస్ ఉంటుందన్నమాట. మామూలు ఫ్రూటీకి ఎలా ఇస్తారు పేపర్ ప్యాకింగ్లో అలా ఇస్తారు. 35 రూపీస్ అనమాట. కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈసారి మేమే మైలో పౌడర్ తెచ్చి మేమే చేసుకుంటున్నాం. నెక్స్ట్ చేసిన తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు చాలా పని. ఇంకా మ్యాట్స్ అన్నీ చేంజ్ చేశాను. నాకు ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసేసిన మ్యాట్స్, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తుంటాను. ఇంకా మేము పిక్నిక్ వెళ్తున్నాం. పిక్నిక్ అంటే మిద్దె పైకి అనమాట. జస్ట్ ఒక చేప తీసుకొని మేము మైలో డ్రింక్ చేసాం కదా, అది మ్యాంగో రైస్ అంతా తీసుకొని మిద్దె పైకి వెళ్తున్నాము. కొద్దిసేపు అక్కడే ఉండాలి
చేయాలి అనేసి ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఆల్మోస్ట్ 8 వరకు పైన ఉన్నాము. ఇవే మైలో డ్రింక్స్. ఇవి జస్ట్ మిల్క్లో ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసేసి కొంచెం షుగర్ యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇవి కూల్గా తాగితేనే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఒక 8కి అలా వచ్చేసాము. ఇంకా నైట్కి చపాతీ చేయాలి. సో ముందే వచ్చేసి చాలా ఉన్నాయి, వెజల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ రేపు మార్నింగ్ నాకు చాలా లేజీగా ఉంటుంది, అందుకే ఇప్పుడే వాష్ చేస్తున్నాను. తింటే నేను వాష్ చేయలేను, అందుకే తినకముందే ఫస్ట్ అన్నీ వాష్ చేసేస్తున్నాను నీట్గా. చాలా ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ నుంచి అంతగా క్లీన్ చేయలేదు. మామూలుగా కుక్ చేసేటప్పుడే క్లీన్ చేస్తే మనకు అంత ఎక్కువ ఉండవు, కానీ ఈరోజు అన్నీ అలానే పెట్టాను, అందుకే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్నీ కూర్చొని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వ్లాగ్ మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కిందనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, మీరు అది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నిటికీ మీకు అప్డేట్స్ వచ్చి నా వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోస్ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.